చెరువులకి ఇచ్చేటువంటి విధంగా మరి ఆ రోజు మరి పరిపాలన ఆమోదం. అందులో కూడా 193.63 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ ఉంది. ఇంకా రిమైనింగ్ 36.75 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ నిర్మాణం చేపట్టవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి మరి గౌరవ సభ్యులు అడిగినట్లుగా 9/7/2021 ఇది 864 కోట్లకి పరిపాలన ఆమోదం రావడం జరిగింది. 9/9/2022 తేదీన ఇది అగ్రిమెంట్ కూడా అవడం జరిగింది. దీనికి 3 సంవత్సరాల కాల పరిమితి పెట్టారు అధ్యక్ష. అంటే ఈ 2020 తోటే ఈ కాల పరిమితి కూడా ముగుస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఏదైతే నేను మీ ద్వారా కూడా అడుగుతూ ఉన్నా, అంటే పరిపాలన ఆమోదం అయితే ఇచ్చారు, జీవో అయితే ఇచ్చారు తప్ప ప్రజల్ని ఏ రకంగా మోసం దగా చేస్తూ ఉంటాడో అనేది ఇది కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష. ఎందుకంటే 3 సంవత్సరాల అగ్రిమెంట్ పూర్తయిపోతుంది, 2025కి పూర్తయిపోతుంది అనే దశలో ఈ యొక్క ప్రాజెక్టులో భాగమైనటువంటి 9 పంపులు ఏదైతే హౌసెస్ నిర్మాణం చేయాలో అది 0 అధ్యక్ష. అదేవిధంగా గ్రావిటీ కెనాల్ ఏదైతే నిర్మాణం చేయవలసి ఉందో అది 0 అధ్యక్ష. ఏదైతే స్ట్రక్చర్స్ ఏదైతే నిర్మాణం చేయాలో అది కూడా 0 అధ్యక్ష. అదేవిధంగా దీనికి ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి 1280 ఎకరాలు చేయవలసి ఉండగా అది కూడా 0 అధ్యక్ష. కనీస అవార్డు కూడా పాస్ చేయనటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా 193 చెరువులకి సంబంధించి ఫార్మేషన్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ ఏమైనా చేశారంటే అది కూడా 0 అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ప్రెజర్ మైన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవేమైనా పనులు చేశారంటే అది కూడా 0 అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేయకుండా 3 మరి సంవత్సరాల్లో అంటే 25లో కాలపరిమితి ముగుస్తున్నటువంటి దశలో వీళ్ళు చేసినటువంటి పని ఒకటి ఏంటంటే ఓన్లీ పైప్స్, అంటే ఇండస్ట్రీలో తయారైనటువంటి పైప్స్ని ఏదైతే ఎక్కడైతే వర్క్ చేయాలో ఆ ప్లేస్లోకి మరి ట్రాన్స్పోర్ట్ చేసి 200 కోట్ల రూపాయలు మాత్రం బిల్స్ మాత్రం వీళ్ళు తీసుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ₹1 పని చేయలేదు కానీ పైప్స్ తెచ్చి అక్కడ పెట్టి దాన్ని బిల్ చేసుకునేటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా మోసం దగా ఈ 193 చెరువుల పేరు చెప్పి ఏ రకంగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసిందో ఇదే ఒక ఉదాహరణ అధ్యక్ష. మరి నేను కూడా చూస్తూ ఉంటే ఏదైతే పుట్టపర్తికి సంబంధించి 193 చెరువుల్లోనే మోసం దగా కాదు అధ్యక్ష. ఇప్పుడే కాళా శ్రీనివాసులు గారు కూడా చెప్పారు. ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ అంటే ఈవేళ ఏదైతే రాయలసీమకు ఒక లైఫ్ లైన్ అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు అంటే దగ్గర 4 ఉమ్మడి జిల్లాలంటే దగ్గర 40 నియోజకవర్గాలకి సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ఎస్ ఎత్తిపోతల ప్రాజెక్టు అధ్యక్ష. మరి హెచ్ఎన్ఎస్ఎస్లో కూడా ఏ రకంగా మోసం దగా చేశాడంటే నిజంగా ఒక పక్కన చెప్తూ ఉంటాడు నేను రాయలసీమ బిడ్డనని, కానీ మళ్ళీ అదే రాయలసీమకి ఒక ద్రోహిగా మరి గత ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అడిగినట్టుగా 193 చెరువులకి నీరు ఇవ్వాలన్నా, లేదంటే ఏదైతే కాళా శ్రీనివాసులు గారు చెప్పినటువంటి ఏదైతే భైరవాణి తిప్పకి వాళ్ళ ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వాలన్నా మెయిన్ హెచ్ఎన్ఎస్ఎస్లో నీళ్లు ఉండవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మరి అదే హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి మరి ఏదైతే 2014-2019 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి పనులు తప్ప 2019-2024 గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనులు 0 అధ్యక్ష. మరి మొన్ననే నేను కూడా కొద్దిగా మీడియాలో చూశాను అధ్యక్ష. ఏదో వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే లేదు మేము ధర్నా చేస్తాము, దీక్షలు చేస్తామంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నా, ఏదైతే మీరు ఏదైనా ధర్నా చేయాలన్నా, దీక్ష చేయాలన్నా ఆ రోజు 2019-2024 నీ పరిపాలన 5 సంవత్సరాల్లో నీ ముఖ్యమంత్రి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజు 3,000